నేను ఒక్కడే మా కుటుంబంలో కుమారుణ్ణి, 4 ఆడపిల్లలు. కానీ దేవునికి సమర్పించారు. 1993 సంవత్సరంలో నేను బైబిల్ పట్టుకొని సేవకు వచ్చాను. 93 సంవత్సరం అంటే లెక్క పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు నేను సేవలో ఉన్నాను. 32 సంవత్సరాలు బైబిల్ వదల. 32 సంవత్సరాల నుంచి సంఘాల్లో పనిచేస్తూనే ఉన్నా. ఎవరు ఎలాంటి వారో, ఎవరు ఎలాంటి మనుషులో నేను కనిపెట్టగలను. ఎవరు మనస్తత్వాన్ని తెలుసు నాకు. అది నేను తెలియనట్టే ఉంటా. వాళ్ళు అనుకుంటారు, అబ్బా నా గురించి ఏం తెలియదు అయ్యగారు అనుకుంటారు. అని అన్నీ తెలుసు నాకు. ఎంతోమంది ఉన్మాదులను ఎదుర్కొన్నా, రౌడీలను ఎదుర్కొన్నా నేను. కానీ మౌనముగా ఉంటాను నేను. తొందరపడి మాట్లాడు నేను. దేవుడు 32 సంవత్సరాలు నిలబెట్టింది ఎందుకంటే నాలో నమ్మకత్వం లేకపోతే దేవుడు నిలబెట్టాడా అది అనుకుంటాను నేను. కనీసం ఏదైనా సరే ఒక మంచి కార్యం దేవుడు చూశాడు కాబట్టి నిలబెట్టాడు. మనిషి అన్న తర్వాత చెడు మంచి లేదంటే ఏదైనా కొన్ని బలహీనతలు ఉంటాయి, లేవని ఎవరు చెప్పకూడదు. కానీ దేవునికి అనుకూలంగా మనం జీవించినప్పుడు, దేవునికి మనం నమ్మకంగా బ్రతికినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు.